ఈ శివాలయం గురించి చాలా మందికి తెలియదు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది చైతన్య. దిస్ ఈస్ చైతన్య. సో నేను ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ నా ఎక్స్పీరియన్సెస్ ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా సింపుల్ లైఫ్ స్టైల్ కాంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వెంటనే వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. సో ఈ రోజు మీకు ఒక అందమైన శివాలయం ని చూపిస్తాను. మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో అంతే డీటెయిల్డ్ గా చూపిస్తాను. సో ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, అక్కడ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, మొత్తం డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ టెంపుల్ విజయవాడలో ఒక కొండ మీద ఉంటుంది. అక్కడికి జమ్మి చెట్టు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ పక్క సందులో నుండి మనం స్ట్రైట్ గా లోపలికి వెళ్ళాలి. అలా మీరు కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మీకు 2 దారులు కనిపిస్తాయి. అక్కడ నుండి రైట్ సైడ్ కి స్ట్రైట్ గా రావాలి. సో ఇక్కడ నుండి అలా స్ట్రైట్ గా వెళ్ళామంటే మనకు ఒక శివాలయం వస్తుంది. ఈ శివాలయం చాలా ఫేమస్ అండి. ఇక్కడ చాలా మంది రష్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నుండి ముందుకు వస్తే రైట్ తీసుకోవాలి. ఒకసారి జనాలు ఎలా ఉన్నారు మీరే చూడండి. నిల్చోడానికి కూడా ఖాళీ లేదు, అంత ఫుల్ రష్ ఉంటది ఇక్కడ. రైట్ తీసుకున్న తర్వాత ఈ టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్ళాలి. సో కొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి. ఇంక ఇక్కడ నుండి రైట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్ కొండ మీదకు వెళ్లే దారి కనిపిస్తుంది. ఇదే ఆ దారి. పటమట వారి వీధి అని ఉంటుంది. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. మీకు కార్ ఉన్నా, బైక్ ఉన్నా, లేకపోతే ఇంకా ఏదైనా వెహికల్ ఉంటే గనక అది కిందే పార్క్ చేసుకొని వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి ఎలాంటి స్కోప్ ఉండదు. నడిచే వెళ్ళాలి, స్టెప్స్ ఎక్కే వెళ్ళాలి పైకి వెళ్ళాలంటే. ఇంకో విషయం ఏంటంటే, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా రూట్ రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోవాలి అని చెప్పి. మీరు దాన్ని లాంగ్ అనుకోవద్దు. ఇవన్నీ చిన్న చిన్న సందులు కాబట్టి వెంటనే రైట్స్ లెఫ్ట్స్ వస్తా ఉంటాయి. కానీ రూట్ లాంగ్ కాదు. ఒకవేళ మీకు అక్కడికి వచ్చాక కొండ మీదకి వే కనిపించకపోతే అక్కడ ఎవరిని అడిగినా దారి చెప్తారు. మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈజీగా కనుక్కొని వెళ్ళిపోవచ్చు. సో ఎదురుగా మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇదే మనం కొండ మీదకి వెళ్ళడానికి దారి. ఈ ఏరియా వరకు వచ్చాక ఈ కొండ మీదకి ఎక్కడానికి ఇంకొక రూట్ కూడా ఉంది. కానీ అది చాలా లాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇలా స్టెప్స్ లా కాకుండా అది డైరెక్ట్ గా కొండనే స్టెప్స్ లాగా చెక్కుతారు కదా, పెద్ద పెద్ద స్టెప్స్ అలా ఉంటుంది. అది కూడా చాలా లాంగ్ వే ఉంటుంది. ఈ స్టెప్స్ అయితే ఇళ్ల మధ్యలో నుండి షార్ట్ కట్, స్ట్రైట్ గా స్టెప్స్ ఎక్కేయడమే. మరి అంత ఎక్కువ స్టెప్స్ ఏమి ఉండవు. ఒక 500 అలా స్టెప్స్ ఎక్కువ ఏమి ఉండవు. మీరు ఈ స్టెప్స్ అన్ని పూర్తిగా ఎక్కేసి టెంపుల్ రీచ్ అయ్యే వరకు మీకు అటువైపు ఇటువైపు 2 వైపులా ఇల్లులే ఉంటాయండి. అసలు ఇన్ని స్టెప్స్ ఎక్కి వాళ్ళ ఇంట్లో కావాల్సిన సరుకులు, ఆ నెసెసరీస్ అన్ని ఎలా తెచ్చుకుంటారు? మరి అంత లాంగ్ కాదులే గానీ రోజు అన్ని స్టెప్స్ ఎక్కి దిగాలంటే కష్టం కదా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది కూడా కొండ మీద అమ్మవారి టెంపుల్, దుర్గమ్మవారి టెంపుల్ అనే చెప్తారు. ఇక్కడ కూడా దసరా నవరాత్రులు చాలా ఘనంగా జరిపిస్తారు. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో ఉండరు, ఒక చిన్న రాయి రూపంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి రోజు పూజారి గారులు పూజలు ఖచ్చితంగా జరిపిస్తారు. ఈ అమ్మవారి టెంపుల్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ చూసారా, ఈ ఇళ్ళకి డోర్ నంబర్స్ కూడా ఉంటున్నాయి. సో అలా కొంచెం ముందుకు రాగానే స్టెప్స్ ఆగిపోతాయి. ఇక్కడ నుండి 2 రూట్స్ ఉంటాయి. మీరు లెఫ్ట్ కి వెళ్ళాలి, స్టెప్స్ దిగి కిందకి వెళ్ళండి. సో ఇలా కిందకి దిగి వెళ్ళాలి. ఇక్కడ చూసారా, ఇది మొత్తం ఒక పల్లెటూరి ఎన్వైరన్మెంట్ ఉంది, చాలా మంచిగా. ఇక్కడ కూడా కోళ్ళని, కుక్కల్ని పెంచుకుంటున్నారు ఇంత కొండ మీద కూడా. ఇక్కడికి రాగానే మనం టెంపుల్ ని రీచ్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి జస్ట్ 2 స్టెప్స్ కొంచెం ముందుకెళ్ళగానే మనకు రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. సో ఇదే టెంపుల్. సో ఇదే ఈ టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్. ఈ కొండని శివగిరి అంటారు. మీకు చెప్పా కదా, టెంపుల్ ని రీచ్ అయ్యే వరకు దారి మొత్తం ఇల్లులు ఉంటాయి. ఈ టెంపుల్ కి ఇంకో రూట్ ఇదే. ఇటువైపు నుండే వస్తారు, ఇంకో రూట్ నుండి వచ్చేవాళ్ళు. ఎటువైపు నుంచి వచ్చినా ఇదే కనెక్టింగ్ పాయింట్. మీకు స్టెప్స్ చూడడానికి అలా అనిపిస్తున్నాయి కానీ ఈ స్టెప్స్ అయితే చాలా తక్కువే ఉంటాయి. ఎక్కడానికి కూడా ఈజీగానే ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే, స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినప్పటి నుండి టెంపుల్ రీచ్ అయ్యే వరకు మీకు ఎక్కడ దారిలో షాప్స్ అనేవి కనిపించవు. సో టెంపుల్ రీచ్ అయిపోయాక ఇదొక్క షాపే ఉంటది టెంపుల్ పక్కనే. ఇక్కడ కొబ్బరికాయ, పాలు, పెరుగు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి. నేను అభిషేకం చేపిద్దామని పాలు కింద నుండే తెచ్చుకున్నాను. కానీ కొబ్బరికాయ ఇక్కడ ఉంటదని నాకు ముందే తెలుసు కాబట్టి ఇక్కడ తీసుకుందాంలే అని చెప్పి వచ్చాను. అభిషేకం కోసం అని చెప్పి ఈ కొబ్బరికాయ ఒక్కటే కాకుండా ఈ సెట్ మొత్తం తీసుకున్నాను. ఇది వచ్చి 110 రూపీస్ అంట ప్రైస్ ఇక్కడ. సో చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక అష్టాదశ శక్తి పీఠాలు అని చెప్పి చాలా విగ్రహాలు ఉంటాయి. మనకు 18 శక్తి పీఠాల అమ్మవారి విగ్రహాలన్నీ అక్కడే ఉంటాయి. అది మీరు చూడొచ్చు. నేను లాస్ట్ లో దానికి వే ఎలా వెళ్ళాలో చూపిస్తాను. సో ఇది ఫైనల్ గా మనం టెంపుల్ కి రీచ్ అయిపోయాము. టెంపుల్ కి రీచ్ అయ్యేటప్పుడు వే ఇలా ఉంటుంది. మనకు స్టార్టింగ్ లోనే అటు ఇటు ఖాళీ ప్లేసే ఉంటుంది. ఎందుకంటే ఈ టెంపుల్ ఇంకా వెల్ డెవలప్డ్ కాదు. ఇక్కడ స్టార్టింగ్ లో మన ఆంజనేయ స్వామి వెల్కమ్ చెప్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడిప్పుడే ఈ టెంపుల్ కి ఒక్కొక్కటి చిన్నగా కన్స్ట్రక్షన్ మంచిగా చేపిస్తారు.
చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ విగ్రహాలకి పెయింటింగ్స్ ఏం లేవు. ఇప్పుడైతే మంచిగా కలర్ఫుల్ గా పెయింటింగ్స్ వేపించున్నారు. ఈ కొండని శివగిరి అంటారు. ఇక్కడికి రావడానికి మనం ఎంత కష్టపడి వస్తామో అంత పీస్ఫుల్ గా, అంత డివైన్ వై ఫీల్ అవుతాం. వచ్చిన తర్వాత అస్సలు అలసట అనేది మర్చిపోతాం. మనం విజయవాడ పీవీపీ లొకాలిటీ నుంచి చూసినప్పుడు కొండ మీద ఈ శివలింగాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది లొకేషన్ కొండ మీద అయినా సరే చాలా మంది జనాలే వస్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు అందరూ చాలా మంది వస్తున్నారు. ఇక్కడ స్వామికి పూర్తిగా అలంకారం చేయలేదు, ఎందుకంటే అభిషేకం చేపిస్తా ఉన్నారు కాబట్టి. అభిషేకాన్ని ఎంత మంది వస్తే అంత మందితో అభిషేకం చేపిస్తా ఉంటారు. సెట్ వైజ్ గా ఒక 4-5గురితో ఒకసారి, మళ్ళీ మిగిలిన వాళ్ళతో మళ్ళీ ఇంకొకసారి అలా చేపిస్తూ ఉంటారు. అభిషేకం అంటే మన పేరు చెప్పి పూజారి గారు చేయడం కాదు, మన చేతోనే మన పేరు చెప్పి మన చేతోనే చేపిస్తారు. మెయిన్ టెంపుల్ చిన్నగానే ఉంటుంది, కానీ ఒకవైపు ఏమో పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి చుట్టూ చాలా శివలింగాలు ఉంటాయి. ఇది వరకు అయితే ఈ పెద్ద శివలింగం చుట్టూ ఉన్న ఈ చిన్న చిన్న శివలింగాలకి అభిషేకం చేసుకొని ఇచ్చేవాళ్ళు, పాలుతో ఆ వాటర్ తో చేసుకొని ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం టెంపుల్ అంతా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేబీ అందుకనే చేయట్లేదేమో. ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి ఒక పెద్ద నాగపాము విగ్రహం ఉంటుంది. అండ్ దాంట్లో ఇంకా మళ్ళీ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి పామువి. అండ్ చుట్టూ వస్తే ఇలా ఉంటుంది అన్నమాట ఈ పెద్ద శివలింగానికి చుట్టూ. ఇంకా ఆ పెద్ద శివలింగానికి ముందు ఒక బ్యూటిఫుల్ నంది కూడా ఉంటుంది. ఆ నందికి కిందే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది, చిన్నది క్యూట్ గా. సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగా పెద్ద శివలింగానికి కిందే ఒక బుజ్జి వినాయకుడు ఉంటాడు. ఇక్కడ ఉన్న చిన్న చిన్న శివలింగాల మీద ప్రతి శివలింగానికి ఒక జ్యోతిర్లింగం పేరు ఉంటుంది. మల్లికార్జున స్వామి అని చెప్పి, తర్వాత విశ్వనాథ లింగం అని చెప్పి, అలా అన్ని లింగాలకి 12 జ్యోతిర్లింగాల పేర్లు రాసుంటుంది. ఈ పెద్ద శివలింగానికి వెనక వైపు ఈ దక్షిణామూర్తి విగ్రహం కూడా ఉంటుంది. అండ్ ఇంకా సేఫ్టీ పర్పస్ చుట్టూతా ఇలా ఫెన్సింగ్ ఉంటుంది టెంపుల్ కి సరౌండింగ్స్ లో. అండ్ ఇంకా మధ్యలో సపరేట్ గా ఇలాగా చతుర్ముఖం శివలింగం ఉంటుంది. సో ఇదంతా ఒకవైపు. అండ్ టెంపుల్ కి ఇంకో వైపు ఏమో ఇలా ఉంటుంది. గైస్, ఇందాక మీకు కింద నుండి అమ్మవారి టెంపుల్ చూపించాను కదా, ఇదే అది. ఇక్కడ నుండి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్ కి రావడానికి ఇంకొక దారి ఉందని చెప్పాను కదా, ఆ దారి నుంచి వచ్చేటప్పుడే అమ్మవారి టెంపుల్ కి వెళ్లే రూట్ కూడా అటువైపే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి సిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ నుండి. ఈ పెద్ద శివలింగాన్ని ఏంటో రీకన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఈ శివలింగానికి 4 సైడ్స్ ఫేసెస్ అలాగే ఉన్నాయి. మళ్ళీ ఏం చేస్తున్నారో అంతగా అర్థం కావట్లేదు కదా. ఈ కొండెక్కితే సిటీ మొత్తం కనిపిస్తుంది అని చెప్పి చూడండి అంబేద్కర్ స్టాచ్యూ, ఇటువైపు ఏమో మన కృష్ణా రివర్ అండ్ ప్రకాశం బ్యారేజ్. అండ్ ఇక్కడ నుండి చూడండి పీవీపీ మాల్ కనిపిస్తుందా. సో సిటీ మొత్తం ఇక్కడ నుండి చూడండి అమ్మవారి గుడి కూడా కనిపిస్తుంది, దుర్గమ్మవారి టెంపుల్. సో ఇక్కడ నుండి విజయవాడ సిటీ మొత్తం ఒక ఓవర్ వ్యూ లాగా కనిపిస్తుంది అండి. సో అమ్మవారి టెంపుల్ లో ఉన్నట్టే శివాలయంలో కూడా ఓం అనేది 3 సైడ్స్ నుండి కనిపించేలా పెట్టారు. సో టెంపుల్ కి ఇంకొక వైపేమో ఇలాగ డిఫరెంట్ అమ్మవార్ల విగ్రహాలు అండ్ అలాగే శివపార్వతుల విగ్రహాలు అండ్ మధ్యలో శివలింగం, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అండ్ అలాగే 3 త్రిమూర్తుల విగ్రహాలు, ఇవంతా మొత్తం కలిపి ఒక కైండ్ ఆఫ్ మండపం లాగా కట్టున్నారు ఇక్కడంతా. కానీ డైరెక్ట్ గా చూడడానికి చాలా బాగుంది గైస్. ఇదంతా ఇంకా పూర్తిగా డెవలప్ చేయలేదు, ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కానీ ఇదంతా పూర్తిగా డెవలప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నిజంగా ఈ టెంపుల్. ఇక్కడికి రావడానికి ఆ స్టెప్స్ నుండి దిగి కిందకి రావాలి ఈ మండపంకి రావాలంటే టెంపుల్ పక్క నుండి. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో మీకు ఇవన్నీ ఉంటాయి, హోమగుండం ఇలాంటివంతా. అండ్ మనకి ఎగ్జిట్ ఎలా అయితే వచ్చామో అటువైపు నుండే ఎగ్జిట్ కూడా ఉంటుంది. అండ్ మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా అష్టాదశ శక్తి పీఠాలకి వే ఎటు అని చెప్పి, ఇటు నుండే వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది, అందులో కూడా ఒక చిన్న చిన్న శివలింగాలు లాంటివే ఉన్నాయి. అండ్ మీకు ఓపిక ఉంటే అటువైపు అంతా వెళ్ళొచ్చు, నాకు ఓపిక లేదు కాబట్టి వెళ్ళట్లేదు. అండ్ అమ్మవారి విగ్రహాలకి ముందు ఇంకొంచెం అక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, సో అది కూడా మీరు చూసుకోవచ్చు. అభిషేకానికి 251 రూపీస్, నార్మల్ దర్శనం లేదా అర్చనకి 20 రూపీస్ టికెట్ ప్రైస్. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.